హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సజ్జలతో బూరెలు ఎట్లా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నానండి. ఇట్లా సజ్జలు అయితే ఒక గ్లాస్ ముందు రోజు తీసుకొని నైట్ పడుకునే ముందు నానబెట్టుకోవాలండి. మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని నానబెట్టుకోవాలి. ఇట్లా సజ్జలతో మనం ఏదైనా ఐటెం తయారు చేసి పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకైతే చాలా మంచిదండి, హెల్తీ ఫుడ్ అనమాట. ఇట్లా నేనైతే నానబెట్టుకున్నాను కదా, దీంట్లోకి మనకి ఇంకా ఏమి అవసరం అవుతాయో ఇప్పుడైతే చూపించేస్తున్నాను. ఇంకా ఒక బౌల్లోకి యాలకులు తీసుకోవాలండి. అదేవిధంగా బెల్లము, తురిమిన బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇంకా ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి. ఇట్లా ముందు రోజు నానబెట్టినవి మరుసటి రోజు ఉదయమే మనం ఇట్లా కడిగేసుకొని వడకబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సజ్జలని ఈ విధంగా తయారు చేసుకొని దీన్నైతే మిక్సీ జార్లో వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకొని కొంచెం ముద్దగా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఏదైతే తురిమిన బెల్లం ఉందో బెల్లాన్ని, అదేవిధంగా యాలకుల పౌడరు, ఎండు కొబ్బరి అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇంకా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బెల్లం పాకాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకా మనం ఇట్లా పాకం చూసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. టేస్టీగా అనిపిస్తుందండి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఏదైతే ముందుగా మనం రుబ్బు పెట్టుకున్నటువంటి సజ్జపిండి ఉందో దాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. చాలా చక్కగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట, ఆంటీ చేస్తున్నారు. ఇట్లా వచ్చే విధంగా దీన్ని అయితే చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా యాలకుల పౌడర్ కూడా మనం బెల్లం దాంట్లో కూడా వేసాము. ఇంకా నెక్స్ట్ దీనికోసం అయితే ముందుగా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ కూడా పెట్టడం వల్లండి చాలా మంచిదండి, చాలా హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పాలి. ఇంకా ఇప్పుడైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కదండి, మనకి చిరుధాన్యాలతో చేసేవి తినడం మంచిది, అదేవిధంగా చేసి పెట్టడం కూడా పిల్లలకు మంచిది. ఇంకా నూనె కాగిన తర్వాత ఇట్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ ముద్దని ఇట్లా ఒక కవర్ తీసుకొని చేత్తోనే ఇట్లా ఒత్తుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకైతే మా సైడ్ అయితే చేయరండి, నేను ఇక్కడికి వచ్చాక ఆంటీ చేయడం చూసి నేర్చుకున్నాను. ఇట్లా ఒత్తిన దానిని ఇట్లా మనం ఆయిల్లోని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, చాలా చక్కగా ఆంటీ అయితే చాలా బాగా చేస్తారు వంటలు. ఇంకా దీన్నైతే ఇట్లా ఒత్తుకొని వేసేసుకుంటే సజ్జబూరులు అని అంటారంటండి వీటినైతే. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసు అనమాట సజ్జబూరులు ఇలా చేస్తారు అనేసి, సజ్జలతో చేస్తారు ఇలాంటి ఐటెం కూడా అని నేను కూడా చేశాను. ఇక్కడ బాగా దొరుకుతాయండి సజ్జలు కూడా. మేము ఆల్రెడీ మీకు ఇంకొక వీడియో కూడా పెట్టాను, సజ్జపిండితో సూప్ తయారు చేయడం, జావ రెడీ చేయడం, ఇవి కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఈ విధంగా చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని తీసేసుకుంటే ఇంకా మనకి సజ్జబూరులు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా అనిపిస్తాయండి. అదేవిధంగా కొంచెం ఉంచుకొని కూడా తింటారు, ఒక 2-3 డేస్ అయితే నిలవ ఉంచుకొని కూడా తింటారంట. ఇట్లా పొంగుతాయండి మనకి, పొంగనాలు చూడండి ఉంటాయి కదా, అవి వేయగానే ఎట్లా పొంగుతాయో అట్లా పొంగుతాయి అన్నమాట. ఇవి కూడా ఆయిల్లో వేసాక ఇంక ఇలా మొత్తం అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసామండి. ఇంకా ఎవరికైనా చేయాలనుకుంటే ఒకసారి చూసి చేయండి. చూడండి, మధ్యలో ఎట్లా గుల్లగా పొంగింది కదా, అది ఎట్లా కనిపిస్తుందో. ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తాయండి, అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.